ఇప్పుడు సంతోషమానికు మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాంగ్ దిగినప్పుడు కాపాడడానికి నాన్నగారు వెళ్ళారు. గొడవలు హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారింది. మీరు భయపడినట్టే జరిగిందక్క. ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క, చంపేశారు. ఏంటన్నా? క్లాస్ అయిపోయిందా ఏంటి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వు పోరా. రండ్రా, అడుగుతున్నాను కదా, భయపడకండి. మీకు ఏ సందేహాలున్నా నన్ను అడగండి, సరేనా? నేను తీరుస్తాను. నేనే పోలీసురా. అర్థం కాలేదా?
నన్ను వేసే కన్నా వదనా సందీప్ రే మార్టిన్ రండ్రా ప్లీజ్ వదిలేనా వదనా 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 ఇవ్వకన్నా వదిలేనా ప్లీజ్ రే మార్టిన్ నోబెల్ వదిలేనా రే సందీప్ అయిపోయిందా? టీచర్ ఇక మీద ఇలా చేయు టీచర్ ఇక మీద ఇలా చేయను వదిలేనా నేను ఇక మీద ఇలా చేయను టీచర్ అన్నా వద్దు నన్ను వదిలేయండి టీచర్ చెప్పండి నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు నాకు స్టూడెంట్స్గానే కనిపించారు, కానీ మీ కంటికి నేను టీచర్గా కనిపించలేదని అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ కొద్ది క్షణాల వల్ల నా జీవితంలో చాలా కోల్పోయాను. నా జీవితం నేను అనుకున్నట్టుగా ఉండాలని నిర్ణయించుకున్న మరుక్షణం మీ తలరాతల్ని నేను మార్చగలిగాను. ఇక నాకు ఎటువంటి భయమూ లేదు. కానీ మీరు ప్రతి క్షణం భయపడతారు. చచ్చేంత వరకు ఈ గుణపాఠాన్ని మీరు మర్చిపోరు. ఇదే నేను మీకు విధించే శిక్ష. ఇకపై మీరు జీవించబోయే జీవితం నేను మీకు వేసే భిక్ష. అది ఎలా ఉంటుందో చూస్తాను. ఈ గుణపాఠం ఒక టీచర్ చెప్పిన పాఠం. రండి చెప్తాను. ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు చాలా మారిపోయావు సుజిత్, కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు. దేవిక, ఇకపై అలా జరగదు. దయచేసి నన్ను నమ్ము. నేను సమస్యల్లో ఉన్నానని తెలిసినప్పుడు నువ్వు నాకు తోడుగా లేవు కదా. నాకు అర్థమైంది. ఒకరి మీద ఆధారపడి బతకడం కన్నా స్వయంగా బతకడం చాలా గొప్పది. నేను ఆ విషయం నేర్చుకున్నాను. నాకు నువ్వు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన భయాన్ని పోగొడతాయి, నమ్మకాన్ని పెంచుతాయి. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ నమ్మకం వల్లే స్వయం కృషితో మనం పైకొస్తాం.